మొత్తం మీద ఇక కొత్త సంవత్సరం అయితే బాగా ముఖంలో కనిపిస్తుంది ప్లా మీ ముఖంలో కళ అంతేలే నీకు చెప్తే నువ్వు వదులుకుంటావు కాదు ప్లా ఏ బాగా అయింది అంటారు ఆ బాగా అవుతుంది అది అవి లేనే లేవు బంద్ చేసారు అంటారు ఊర్లల్లా మీరేమో బాగా అయింది అంటారు ఎట్లా ఊళ్ళో ఎట్లా బంద్ అయితే పోయి తీసుకొచ్చి అమ్ముతారు దొంగ సాటుగా మరి ఏం చేయం ఆ టైంకి దొరుకుతలేవు మాకు పోతున్నావు ఇక ముందే ప్లాన్ మీద పెట్టేసిరు ఇట్టున్నారు మీరు ఇక అయినా మీది క్వార్టరేనా ఇది అంటారు పెద్దదేనా ఇక ఈడికే పోయి తెచ్చుకోవచ్చు ఇక్కడ వైన్సేగా మాకు ఏముంది ఈయన దగ్గరనే ఎట్టాడ తెచ్చుకోవచ్చు మీరు అమ్మా బెల్ట్ షాపులు బంద్ అంటే మాకు బెల్ట్ షాప్ తోటి పనే ఉంది పక్కనే వైన్స్ నైటే తెచ్చుకొని పెట్టుకున్నాము అట్లా నైట్ తెచ్చుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో వేసుకొని తెల్లారిగా స్టాల్ మళ్ళీ వైన్స్ టైంలో మళ్ళా ఓడేగా అది కాదు ప్లా ఇదో మాట ఇప్పుడు చిన్న మాట ప్లా మీరు ఆలోచించురే ఓ రాజగోపాలం సారు మంచి పని చేస్తుండని అంటారు అన్ని ఊళ్ళల్లో మందు చిన్న చిన్నవి పెట్టుకొని దుకాణాలు పెట్టుకొని అమ్ముతారు కానీ అవి ఏంది బెల్ట్ బ్లాక్ అది నేనేమంటున్నా అంటే బెల్ట్ షాపులు బంద్ అంటారుగా బెల్ట్ షాపులు బంద్ అయిపోలా ఊళ్ళలో బంద్ చేస్తుండు నేనేమంటున్నా అంటే ఆ బెల్ట్ షాపులు బంద్ చేసే బదులు ఇక మొత్తానికి వైన్సే బంద్ చేస్తే అయిపోతుంది అట్లా పీడపోతుందిగా అసలే తీసేస్తే కొసరెందుకు అంటావు మరి అది అంతే కదా ఇట్లా నువ్వే మాట్లాడు ఇప్పుడు సాట్ల తవుడు పోసేట కుక్కలకు ఎగలాడే వ్యక్తిరట ఇప్పుడు ఇది ఎట్లే ఉంది నువ్వు ఊర్లలో షాపులు బంద్ అంటే వాడు ఊకుంటాడే తాగాలనుకున్నాడు ఏం చేస్తాడు ఇట్లా అరే నిజంగా తాత నువ్వు ఈ మాట చెప్తే నాకు గుర్తుకొస్తుంది మరి అందుకే నిన్న నేను ఇంటికానించి ఇట్లా ఈ సర్వేలు పోదామని పోతున్నా గుజ్జ ఒక ఆయన ఆపిండు ఆపుతామని అంటే ఆపినా నేను బండి ఏం దాకా పోతామని అంటే నేను సర్వేలు దాకా పోతున్నా అంటే జర ఆపుతామని నేను కూడా వస్తాను చూసినావా సరే వస్తున్నా అంటే ఏ పని మీద పోతున్నా సౌడు పలుకుట్లో పోతున్నా ఇప్పుడు మండల ఆఫీసులలో మస్తు పనులు ఉండే నేను అట్లే మంచిగా రాగానే సర్వేల దగ్గర రాగానే వైన్స్ కార్డ్ ఆపిండు తాత ఈ అమ్మ ఈడాగినామని ఊళ్ళలో బెల్ట్ షాపులు బంద్ చేసి అమ్మ తాగనికి వైన్స్ దాకా రావాల్సి వస్తుందని వైన్స్ కొంచెం ఆడ దిగిండు తాత నేనేమంటున్నా బెల్ట్ షాపులు బంద్ అనే బదులు ఈయన బెల్ట్ అనే బదులు పాయింట్ లేకుండా చేస్తే అయిపోదా ఇప్పుడు పాయింట్ లేకుండా చేస్తే బెల్ట్ ఎడ పెడతాడు ఈయన నేను బెల్ట్ పెట్టుకోకుండానే నువ్వు బెల్ట్ అనకుండా నువ్వు ఈ పని చేయాలి రాజగోపాల సార్ కూడా ఓ పని ఉండొచ్చు ఓ మాట ఇప్పుడు ఇన్నొద్దులు అంటే కింద రాజగోపాలం సార్ ఉండు పైన వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి వీలు కాలే అనుకున్నాం ఇప్పుడు కింద నుంచి మీ దాకా ఆయనదేనా ఇప్పుడు ఆయన అనుకుంటే మరి మట్ట సంఘ వయసులు తీసి పడేయచ్చు ప్రజల కోసం ప్రజల పానాలు కాపాడాలనుకునే బెల్ట్ షాపులు తీయాలనుకున్నావా నీకు ప్రేమ ఉంది ఇప్పుడు మండలానికి 20-30 ఊర్లు అయితే 20-30 ఊర్లలో బెల్ట్ షాపులు తీసేచ్చినట్లా మధ్యనే ఉంది ఆ ఊరోళ్ళు మంచిగుర్రు కాపాడినావు మరి ఈ మండలంలో ఉంటారు 5-6 వేల మంది మరి వీళ్ళనే ఒకటి కాపాడాలి ఎప్పుడు ఇందే ఉంది వైన్స్ అన్నూర్లల్లో ఏ ఊళ్ళో చూడు 500 మంది 600 మంది 800 మంది ఉంటారుగా అందరు కలిసి మండలంలో ఊరు ఒక్క కాన్నే అంటే ఆడ పని చేస్తాం మరి ఊరోళ్ళు చేస్తాం ఆయన చెప్పులా ఈడెందుకు ఆడుతున్నా వైన్స్ తీస్తే పుణ్యమే రాజగోపాల్ రెడ్డి సార్ మొత్తం ఏడుకాడికి మొత్తం పాయింట్ తీసేస్తే నేనేమంటున్నా అంటే ఆయన ఏమంటలేము నీకు ప్రభుత్వం నీదే ఉందిగా సారు నువ్వు ఇంత మంచి ప్రేమ కలిగింది మా మీద ఊర్లలో కలిగింది అయ్యో నా ప్రజలు ఆగమైతట్టుందా అని కలిగింది నీకు ప్రేమ ఈ ప్రజల మీద కూడా కలిగి ఈ వైన్స్ కూడా తీసేస్తే అయిపోతుంది కదా సారు మయగా ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ చేయగానే ఊళ్ళో బంద్ చేస్తారని అనుకుంటుంది కానీ మా ముసలోడు ఏం చేసిన అనుకున్నావు ఏడిపోతున్నా బిడ్డానికి సౌడు పలు పోతున్నా అన్నాడు వస్తావు ఫుల్ బాటిల్ పట్టుకురా బిడ్డ అని పసలు ఇచ్చింది నాకు చూసినా గిట్టుంటుంది అన్నమాట వ్యాపారం అందుకని అది కూడా లేకుండా చేసినాం ఇప్పుడు గదాంతి తిప్పిలాగా కర్ణ టైంలో ఎట్టినది కర్ణ ఉన్నప్పుడు దవాఖాన కన్నా పోయిన ఆడపిల్ల కూడా అన్న కడుపు నొప్పి లేచింది అన్న పోయి రవడన్న అసలు ఈ అది బుడ్డ చిన్న హాస్పిటల్ వాళ్ళు చూస్తారు కానీ ఊళ్ళో వాళ్ళన్నీ ఏమన్నా చూసారా అసలు ఓపెన్ చేసారు వాళ్ళు ముట్టుకోలే ఎందుకు మరి అప్పుడేట బతికిరి ప్రజలు అప్పుడేట మందు తాగుకుంటూ ఊకుర్రు
అప్పుడు వయసులు లేవు, ఓ గోలు ముట్టుకుంటా ఒక్కడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా తాళ్ళు కట్టి ఊరుకు కంపేసిరిపులు ఆ ఊరు అవతల ఆ దాట దొవ్వడని ఏ మనిషికి దగ్గర ఉండొద్దని. అప్పుడు బతకంగా లేనిది సంవత్సరం పాటు ఇప్పుడు ఈయన వయసులు తీసేస్తా సస్తారే. ఇంకో ఇదంతా ఇళ్ళ లాభం కోసమే ప్లాన్. నువ్వేమని అనుకో, నాకు అర్థమైపోయింది ప్లా ఇలాది. ఇప్పుడు గిది ప్లా ఇగో బెల్ట్ షాపులు జాంతానే. నేను ఒక్కడే మాట చెప్తున్నా, మీరు చదువుకున్న మీరు చేయాలి ఈ పని. బెల్ట్ షాపులు కాదు అసలు, మీరు ఏమన్నారు అంటే ఈ బెల్ట్ షాపులు కాదురా నాయన, నువ్వు తీస్తే గీస్తే మా మీద ప్రేమ ఉన్నోను అయితే ఈ బెల్ట్ షాపులు కాదు ప్లా. ఇక నువ్వు ఊళ్ళల్లో తీసేది సారు ఓ రాజగోపాలం సారు, ఈ బెల్ట్ షాపులు తీసేది నువ్వు రాష్ట్రం మొత్తం నువ్వు వైన్లు తీసేసేది చెయ్యి. పుణ్యం కాదా, మా ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు. ఏమన్నావు, మా ప్రాణాలు కాపాడాలనుకున్నావు అయితే ఇది దిగే. లేకపోతే మాకు మా తల్లిదండ్రులకు పొద్దున్న దాకా పోయేస్తారా, పని చేసి రెక్కలు ముక్కలు చేసుకొని వస్తాడు. తాగాలి అనిపిస్తుంది కానీ తాగి ఓడు తాగగానే ఊకో బుద్ధి అయితే లేదు. ఇంకో నైట్ పెరిగి ఫుల్ అయ్యి ఇంట్లో భార్య పిల్లలకు కొట్టు, లేకపోతే బండ మీద ఓడు, యాక్సిడెంట్లు అవుడు, సావుడు, కాలు చేతులు ఇరుగుడు, హాస్పిటల్ వాడు, లక్షల ఖర్చు కావుడు, ఇవన్నీ ఓడు సారు. ఇవి అవుతున్నాయి. 20 ఏళ్ళు 28 ఏళ్ళు 30 ఏళ్ళకి పెళ్లి కాగానే బుడ్డ పిల్ల కడుపులో పడ్డాకనన్నా చచ్చిపోతుండు. ఇప్పుడు ఇక ఓ నెలకో 2 నెలలకు డెలివరీ అవుతుంది అనగానన్నా చస్తుండు యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే పుట్టినాకనన్నా చస్తురు. ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏం కావాలి చెప్పు పిల్ల. మీ వయసు నేను ఏమంటున్నా, దీని మీద నేను ఇదే చెప్పు సార్కు, రాజగోపాలం సారు మా ప్రజల మీద నీకు ప్రేమే ఉంటే నువ్వు కింది దాకా మీదే ఉందిగా, పై దాకా కింది నుంచి మీ దాకా మీదే రాజ్యం. మీరు రెడ్డి రాజ్యం. ఇక ఆయన ఎలవద్దారు అంటే ఆయన ఎగనాకి వెళ్ళిపోయాడు, మొత్తం కుప్ప పెట్టిండు పోయాడు. కుప్ప మీకానే ఉంది, ఎక్కడ పోలే, బాధపడకూడదు. తెలియదు జనానికి తెలియక ఇంత అప్పాడు అయిందిరా, మీకానే ఉన్నాయి అన్నీ. మళ్ళీ ఓడి తిన్నాడు ఆడ కట్టుకుంటాడు కానీ దాంట్లో బాధ లేదు. ఇప్పుడు ఈయనకు కూడా చెప్పుర్రి కింద నుంచి మీ దాకా మీదే కాబట్టి ఇది కూడా బయటనే తీసి పార్థం కూడా. కానీ మందు షాపు లేదు సారు, బెల్ట్ షాపు లేదు. ఇది మాత్రం తీయకపోతే మాత్రం 5 ఏళ్ళకి ఇప్పుడు ఈయన గట్టెట్ట బయట చెప్ప ఆయన చుట్టపక్క ఇరిగింట పనిచేయట ఆయన. అసెంబ్లీ ముఖం చూస్తలేడు ఆయన అన్నమాడుకుడు. నెక్స్ట్ నువ్వు కూడా ఇదే పని కాకపోతే చూడు, నేను బ్యాంచోతో ఇది కాలేదు అనుకో, ఈ చెప్పు తీసుకొని నేనే ఈ చెప్పు తీసుకొని ఇగో ఈ దవడ చెక్కలు కొట్టుకుంటా నేను. నువ్వు అమలు చేయి, వయసులు లేకుండా తీసేయి, చాలా నువ్వు సక్సెస్ అవుతావు. 5 కాదు 10 సంవత్సరాలు ఉంటావు పో. నువ్వు కూడా తీయలేదు అనుకో, ఈ మనుషులను చంపుతావు అనుకో, నువ్వు కూడా 5 సంవత్సరాలు కాదు నిన్ను నడమనే కూడా వీక్ పారదేకపోతే చూడు. ఇది పిల్ల మీరు చేయరే ఖచ్చితంగా రైట్ చెప్తాం సార్ చెప్పాలి.